వెల్కమ్ టు నరయాజ్ మెంటరింగ్. ఈరోజు మీ ముందుకి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, చాలా మంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక పెద్ద డైలమాలో ఉన్న టాపిక్ ఏంటంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, మ్యాథ్స్ స్ట్రీమ్లో కంప్లీట్ అయింది, ఏ కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళ నోట వినపడే ఒకే ఒక కోర్స్ ఏంటి? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో కూడా సిఎస్సి, ఐటీ, ఇవి తప్ప చాలామంది పేరెంట్స్ వేరేదేది ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం భయపడతారు. ఎందుకంటే దాని తర్వాత కెరియర్స్ ఎలా ఉంటాయో, దాని తర్వాత జాబ్ వస్తుందో లేదో. కానీ చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ప్రతి కెరియర్ ఆప్షన్ కూడా ఇండివిజువల్గా చూస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ 4 years పిల్లలు అదే చదువుతారు, దాని తర్వాత జాబ్స్ దాని మీదే వస్తాయి. ఇంట్రెస్ట్ లేకుండా చదివితే ఏమవుతుంది? డబ్బులు ఖర్చు అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, తర్వాత కెరియర్ కోసం మళ్ళీ వేరే వేరే కోర్సెస్లోకి మనం వెళ్తాం. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏమేం స్ట్రీమ్స్ ఉన్నాయి, ఎంతెంత ఖర్చు అవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. ఫస్ట్, పిల్లలు ఎవరైతే మంచి స్కోర్స్ చేస్తారో ఎంసెట్లో కానీ జేఈలో కానీ మంచి ర్యాంక్స్ వస్తే వాళ్ళకి డెఫినెట్గా ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, మంచి కాలేజెస్లో ఎలాగ వచ్చేస్తాయి. ఎస్, 5% వాళ్ళకి లేకపోతే 10% వాళ్ళకి ఈ మంచి టాప్ కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్లో జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేరే కాలేజెస్ లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్లోనో ఎక్కడో చోట చూస్ చేసుకోవాలి. అప్పుడు కూడా ఎందుకు ఓన్లీ అదే స్ట్రీమ్, ఇంకేమేమి స్ట్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో మనం చూద్దాం. సో మిగతా 95% ఆఫ్ స్టూడెంట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. సో ఎవరైతే 5% ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ఐఐటీలో వస్తే మంచిదే కాబట్టి, ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, కాలేజ్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు అక్కడ జాయిన్ చేసేస్తారు. వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్. సో వాట్ అబౌట్ ద అదర్ 95? వీళ్ళని కూడా అదే కాలేజెస్లో అలాగే పుష్ చేయాలా, లేకపోతే ఏమన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా? సో 10th కంప్లీట్ అయ్యాక మనం 12thకి వెళ్ళేటప్పుడే సగం డిసిషన్ తీసేసుకుంటున్నాం. అదేం డిసిషన్? అది మ్యాథ్స్ అనే స్ట్రీమ్ తీసుకోవాలి, పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉండి మంచిగా చదువుతారు. కొంతమంది ఇంట్రెస్ట్ లేకుండా మ్యాథ్స్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద 12th ఇన్ ఎంపీసీ టు మూవ్ టు సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో అది కూడా మనం దీనిలో డిస్కస్ చేద్దాం. సో ఏమవుతుందంటే, అసలు ఈ మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు టాప్ ఫస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది బీటెక్ ఆర్ బీఈ, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. సెకండ్, స్ట్రీమ్ మారాలి, సైన్స్ బ్యాక్గ్రౌండ్లోకి రావాలి అంటే మీకు బీఫార్మసీ ఆల్రెడీ ఉంది. సో విత్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు బీఫార్మసీని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, బీఎస్సీని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత కామర్స్లోకి వెళ్ళాలి, ఎంపీసీ తీసేసుకున్నాం, ఎకనామిక్స్ ఆర్ కామర్స్ మనం ఇంటర్లో తీసుకోలేదు, బట్ మాకు సిఏ అవ్వాలని ఉంది. స్టిల్ మీకు కామర్స్ నేర్చుకుని చేయడానికి కామర్స్ రిలేటెడ్ డిగ్రీస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. బీకామ్ చేయొచ్చు, డెఫినెట్గా మనం సిఏ అవ్వచ్చు, సిఎంఏ, ఇవన్నిటికి కూడా మీరు ఆఫ్టర్ 12th చేయొచ్చు. తర్వాత మీకు డిఫెన్స్ సైడ్ వెళ్ళాలని ఉంది, డెఫినెట్గా 12th తర్వాత మీకు ఆ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. దాని తర్వాత ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్, డిజిటల్ ఎరా, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా చాలా బూమింగ్ బట్ కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే కోర్సెస్. లాస్ట్లీ మీకు డేటా సైన్సెస్ అండ్ ఏఐ రిలేటెడ్ డిగ్రీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాదు, మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి కూడా చాలా కాలేజెస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే స్టే అట్ హోమ్, డూ సమ్ వర్క్, క్లాసెస్ అటెండ్ అవ్వండి, మళ్ళీ మీరు పార్ట్ టైం చేసుకోండి, ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది. బట్ మోస్ట్లీ సిన్స్ మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం డెఫినెట్గా ఫుల్ టైం కోర్సెస్ తీసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో లెట్స్ గో ఇన్ టు ఈచ్ స్ట్రీమ్. వాటిల్లో ఏమేమి ఇంపార్టెంట్ కోర్సెస్ ఉంటాయి, ఏవి చాలా అడ్వాంటేజెస్గా ఉంటాయో ఇక్కడి నుంచి మనం చూద్దాం. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అందరికీ తెలిసిన కోర్సెస్ ఏంటి? సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్, సివిల్ అండ్ మెకానికల్. కానీ ఈ ఏఐ వచ్చాక చాలా కోర్సెస్ సిఎస్సి అండ్ ఐటీలో కూడా బ్రాంచెస్ చాలా ఎక్స్పెండ్ అయినాయి.
సైబర్ సెక్యూరిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్సెస్ సెపరేట్గా ఉంది. సో వీటిల్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక సిఎస్సి ఐటీఏ కాకుండా దానిలో కూడా చాలా స్మాల్ బ్రాంచెస్ అనేవి క్రియేట్ అయినాయి. బట్ బేసికలీ టాప్ నాచ్ ఓవరాల్ ఈగల్ ఐ కావాలి అంటే ద బెస్ట్ 2 బ్రాంచెస్ సిఎస్సి అండ్ ఐటీ. బట్ నాకు తెలిసి ఇప్పుడు సిన్స్ అన్ని డివిజన్స్ డివైడ్ అయిపోయినాయి కాబట్టి ప్రతి దానిలో ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి డెఫినెట్గా మీరు సింగిల్ స్ట్రీమ్స్ తీసుకుంటే కూడా మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది. తర్వాత మెకానికల్ అండ్ సివిల్, వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ అండి. అందరూ అంటారు ఇవి ఫేడ్ అవుట్ అవుతాయి అని. అసలు ఇవి లేకుండా మన ప్రపంచం నడవదు. బేసిక్గా మెకానికల్ లేకుండా నడవదు, సివిల్ లేకుండా ఇండస్ట్రీ నడవదు. కానీ అందరు నోషన్ ఏంటంటే ఇవన్నిటికి హై పెయిడ్ జాబ్స్ రావని. కానీ అది నిజం కాదు. సివిల్కి వచ్చేసరికి మీకు ఇంటీరియర్ డిజైనింగ్, కన్స్ట్రక్షన్ ఇది ఎప్పుడు బూమింగే. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక చిన్న తప్పు చేస్తారు. ఇండస్ట్రీ ఎలా మూవ్ అవుతుంది, దానిలో ఏం కోర్సెస్ తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేది చాలా వరకు చేయరు. అది తప్పు. సో దానికి కూడా మనం రోడ్ మ్యాప్ తర్వాత వీడియోస్లో ఇదే ఛానల్లో వీ విల్ గెట్ యూ సమ్ గుడ్ రోడ్ మ్యాప్స్. అలాగే మెకానికల్ ఉందంటే ఈరోజు ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ కార్స్ అనేవి పెద్ద బూమ్. స్టిల్ ఇట్ వర్క్స్ ఆన్ మెకానిక్స్. సో మీరు కొంచెం ఏఐ రిలేటెడ్, యాడాస్ రిలేటెడ్, ఐఓటీ రిలేటెడ్ వీటి రిలేటెడ్ మీరు నేర్చుకుంటే క్లబ్ చేస్తే మెకానికల్ బ్యూటిఫుల్ సెక్టర్. ఈ సెక్టర్ ఎవర్ గ్రీన్, వెరీ స్టేబుల్ సెక్టర్. నౌ కమ్స్ టు ఈసీఈ. ECE is again going to become a big boom because of this quantum and also circuit boards, chip designings, పెద్ద ఇండస్ట్రీ. కానీ స్టూడెంట్స్ ఈ ప్లేస్లో చేసే తప్పు ఏంటంటే ఓన్లీ కరికులంకి స్టిక్ అయి ఉండడం, ఇండస్ట్రీ గురించి తెలుసుకోకపోవడం. అది మీరు చేసే తప్పు. దానిలో కూడా ఏం చేయాలో మన ఛానల్లో ఫ్యూచర్లో వీ విల్ అప్లోడ్ ఇట్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. దెన్ కమ్స్ ద త్రిబుల్ ఈ. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ అండి. ఎందుకంటే ట్రిపుల్ ఈ ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఐఓటీ, యువర్ ఆటోమేషన్స్, యువర్ ఇండస్ట్రీ ఆటోమేషన్, యువర్ హౌస్ ఆటోమేషన్, సోలార్ సిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్ ఆటోమేషన్, డ్రోన్ టెక్నాలజీ, వాట్ నాట్ అండి. everything is triple E, but you have to know little of software, how to use AI and industry alignment. So with this we have completed what are all important courses that are required and available in engineering. Now let's go to BSc. సో సైన్స్ అండ్ రీసెర్చ్ దానిలో బిఎస్సి మ్యాథ్స్ ఉంది, బిఎస్సి ఫిజిక్స్, డేటా సైన్సెస్, స్టాటిస్టిక్స్. మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఇన్ టు ది స్ట్రీమ్స్. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసి అందరూ కార్పొరేట్స్కి వెళ్తే రీసెర్చ్ ఎవరు చేస్తారు? రేపు వచ్చే ఇంజనీర్స్కి ఎవరు టీచ్ చేస్తారు? సో అంతేకాకుండా ఇవి కొంచెం లెస్ కాస్ట్లీ కోర్సెస్, చాలా ట్రిక్కీగా మీరు తక్కువ డబ్బులతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేయచ్చు. బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంటారు, ఇట్ ఈస్ ఈక్వల్ టు బీటెక్ ఆర్ బిఈ. బట్ వన్ క్వశ్చన్ ఇస్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మీకు ఇంజనీరింగ్తో పారుంటే మీరు ఇంజనీరింగ్ వాళ్ళు ఒకే జాబ్ ఫేర్కి కూర్చోవచ్చు. సో బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ కూడా ఒక మంచి అడ్వాంటేజెస్ డిసిషన్. అండ్ మీరు కూడా ఈ డిగ్రీ కోర్సెస్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో టాప్ రైజింగ్ కోర్సెస్ ఏంటి? ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండోది డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్టెక్. ఇవి చాలా బూమింగ్. వీటికి రిలేటెడ్గా మీరు ఏ ఇంజనీరింగ్లో కానీ ఆర్ మీరు పర్సనల్గా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్నా, డిస్టెన్స్లో చేస్తున్నా ఈ కోర్సెస్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఏ కోర్సెస్ యాక్చువల్గా మార్కెట్లో రేపొద్దున ఫ్యూచర్ ఉండదు అంటే ఈరోజు సిఎస్సి ఐటీ చదివే చాలామంది పిల్లలకు కూడా జాబ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ఓన్లీ కరికులంతోనే స్టిక్ అయి ఉండడం. ఈ ఏఐ జమానాలో రోజు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ టైంలో నేను ఓన్లీ నాకు తెలిసిందే చదువుతాను, లేకపోతే క్లాసెస్ బాగా వింటున్నాను, నాకు 95 మార్క్స్ వచ్చినాయి అంటే మనకి జాబ్స్ రావడం కొంచెం కష్టమవుతుంది. మనం ఎప్పుడు చాలా స్పోర్టివ్గా ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు సివిల్ చదివినా, మెకానికల్ చదివినా, హోటల్ మేనేజ్మెంట్ చేసినా, లేకపోతే కుకింగ్ నేర్చుకున్నా చెఫ్ కింద మీకు మార్కెట్ ఉంటుంది. సో
మనం మంచి ఫుడ్ కుక్ చేసి సర్వ్ చేయకపోతే మనకు ఒక మంచి హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉంటే ఉపయోగం ఉంటుందా? మన దగ్గర మంచి కుకింగ్ యుటెన్సిల్స్ ఉంటే వర్కౌట్ అవుతుందా? అవ్వదు కదా. ఇది కూడా అంతే. సో మీరు ఏదైనా తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, సివిల్ తీసుకోండి, ఈసీఈ తీసుకోండి, సిఎస్సి తీసుకోండి, ఐటీ తీసుకోండి, ట్రిపుల్ తీసుకోండి, ఆర్ మీరు బీఫార్మసీకి వెళ్ళండి, ఆర్ మీరు ఆర్కిటెక్చర్కి వెళ్ళండి. చాలామంది స్టూడెంట్స్ ఈ కాలేజెస్లో నుంచి బయటకు వచ్చి జాబ్స్ లేకుండా చాలామంది ఉన్నారు. ఎందుకున్నారు అని అడిగితే కేవలం వాళ్ళ కారణాలు చాలా సింపుల్. వాళ్ళు ఓన్లీ చదువు మట్టుకే చదివారు. ఇంజనీరింగ్ కానీ బ్యాచిలర్స్ కానీ చదువు క్లాస్లో కూర్చొని చదివేది కాదు. అలా అని చెప్పి ఓన్లీ ఫీల్డ్ వర్కే సరిపోదు. కొంచెం రీసెర్చ్, కొంచెం మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అలాగే కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్. ఎందుకంటే అప్లికేషన్స్ అక్కడే పుడతాయి కదా. సో కొన్ని థియరీస్ విచ్ ఆర్ ఆల్రెడీ డిరైవ్డ్ మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు డెఫినెట్గా అవన్నీ తెలుసుకుంటూ 30% అకాడమిక్స్కి, 40% అకాడమిక్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ మిగతా 60%లో అట్లీస్ట్ 30% మీకు మార్కెట్లో ఏం జరుగుతుంది, మీ సీనియర్స్ ఏం చేస్తున్నారు, వీటికి అన్నిటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత మిగతా 30% కోర్సెస్ చేయడం, ఇండస్ట్రీగా అలైన్డ్గా ఉండడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ ఏ ఫీల్డ్లో తీసుకోవాలో మాకు తెలియట్లేదు. సిట్ విత్ యువర్ పేరెంట్ ఆర్ గో టు ఏ నైస్ మెంటర్. ఎవరైతే మీకు వీటన్నిటి గురించి క్లియర్గా చెప్పగలరో అలాంటి ఒక పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి, నీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంజనీరింగ్ అంటారా, సిఎస్సి కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, దెన్ గో ఇన్ టు దట్. లేదు సార్ నాకు కార్స్, బైక్స్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మెకానిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మెకానిజం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, గో ఇన్ టు మెకానిక్స్. అండర్స్టాండ్, తెలుసుకోండి ముందు. సివిల్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ బూమింగ్. కానీ స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళకి, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఫస్ట్ నుంచి కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉండి వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్, డిజైన్స్ నేర్చుకున్న వాళ్ళకి గ్రేట్ కెరియర్ ఉంది. ఈసీఈ, ట్రిపుల్ మీకు ఈ రోబోటిక్స్ మీద, లేకపోతే చిప్ డిజైనింగ్ మీద, డ్రోన్ టెక్నాలజీ మీద, ఐఓటీ మీద, ఎనీ ఆటోమేషన్ ఫర్ దట్ మ్యాటర్ ఇంట్రెస్ట్ ఉంది, దెన్ యూ కెన్ చూస్ దిస్ 2 బ్రాంచెస్. సూపర్ గుడ్ బ్రాంచెస్ అండి. ఇంజనీరింగ్లో అయితే అన్ని బ్రాంచెస్ కూడా దే విల్ బూమ్. బట్ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ప్రతి చోట కూడా జాబ్ ఒక్కటే మీ ఎండ్ గోల్ కాదు. సమ్ పీపుల్ షుడ్ థింక్ లైక్ ఎంటర్ప్రినర్స్, సమ్ పీపుల్ షుడ్ థింక్ లైక్ రీసెర్చర్స్. సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ దీనిలో మీరు ఎక్సెల్ అవ్వడానికి జాబ్ అనేది మటుకి ఎండ్ గోల్ కింద పెట్టుకోవద్దు. ప్యాషన్ని ఫుల్ఫిల్ చేయండి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో కూడా చాలా ఫ్యూచర్ ఉంది. నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తారు, కానీ దాన్ని జాగ్రత్తగా తెలుసుకుని చేస్తే యూ విల్ బీ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ కమ్స్ యువర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. మేబీ ఇఫ్ యూ వాంటెడ్ టు షిఫ్ట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ నుంచి మీరు బీఫార్మసీ, మీకు కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, యూ కెన్ స్టిల్ చూస్ దాట్. లేదు సార్ మాకు ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్, ఇంటీరియర్ అంటే ఇంట్రెస్ట్, బ్యాచిలర్స్ డిగ్రీ దానిలో కూడా అవైలబుల్గా ఉంది. తర్వాత కొన్ని లైక్ ఏ రిలేటెడ్ కోర్సెస్ కూడా చాలా బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చేసింది. అవి కూడా మీరు డిస్టెన్స్లో చేయొచ్చు, లేదు ఫుల్ టైంలో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నెవర్ మిస్ ద ఆప్షన్. చెక్ చేసుకోండి. ఎవరైనా ఒక ఇంటలెక్చువల్తో కూర్చోండి, ఎవరైనా సరైన సజెషన్ ఇచ్చే వాళ్ళతో. అలాగే మీరు 2-3 కాంటాక్ట్ అవ్వండి. ఏఐని యూజ్ చేయండి ఇన్ ద ఫిల్టర్ ఆఫ్ knowing the best stream, so that way you can definitely excel. రైట్ కాలేజ్ని చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అన్ని కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి. Tier 1, Tier 2, Tier 3 సిటీస్లో ఉన్న కంపెనీస్, కాలేజెస్ అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. Tier 2 సిటీస్ లైక్ విజయవాడ, వైజాగ్, ఖమ్మం, కడప ఈ ఏరియాస్లో, లైక్ నెల్లూరు ఈ ఏరియాస్లో, వైజాగ్ కొంచెం ఫీ స్ట్రక్చర్స్ తక్కువ ఉంటాయి. అంతకన్నా చిన్న ఊర్లకి లైక్ భీమవరం, రాజమండ్రి ఆర్ తాడేపల్లిగూడెం, తర్వాత మీకు కూడా చాలా దగ్గరలో నర్సరావుపేట, ఇలాంటి చిన్న కాలేజెస్ దగ్గరలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ ఉన్న కాలేజెస్లోకి వెళ్తే కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ఇష్యూ ఉంటుంది, కానీ చదివేది మటుకి అదే ఉంటుంది. కానీ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఏఐ ఉంది, కాబట్టి డెఫినెట్గా చదువుకోవాలనుకునే పిల్లలు ఎక్కడ ఉండి చదువుకున్నా
సేమ్ ఎక్స్పోజర్ అనేది క్రియేట్ చేయొచ్చు. అయితే కాలేజ్ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయంటే లైక్ కొంచెం ప్రీమియం కాలేజెస్ అయితే 2 lakhs 2.5 lakhs దాకా కూడా ఇంజనీరింగ్ సీట్ ఉంది. కొంచెం మిడిల్ లెవెల్ కాలేజెస్కి అయితే 1 lakh 1.5 అలా ఉంటుంది. అలాగే కొంచెం టైర్ 3 సిటీస్లో చిన్న చిన్న ఊర్లో ఉండే కాలేజెస్కి అయితే ఇంజనీరింగ్ కాలేజెస్కి అయితే మీకు 70,000-80,000 కూడా డెఫినెట్గా ఇంజనీరింగ్ పర్ ఇయర్ ఫీజెస్ అయితే ఉంటాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. డిగ్రీకి వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయండి ఫీజెస్, 20,000 30,000. బట్ తెలివైన వాళ్ళు అయితే చాలామంది డిగ్రీ చేస్తే సేమ్ వ్యాలిడిటీ ఈవెన్ ఇంజనీరింగ్ డిగ్రీకి కూడా ఉంటుంది, కానీ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. అది మీరు డెవలప్ చేసుకోగలను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే డిగ్రీ తీసుకుని కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. చాలా యూనివర్సిటీస్ వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, తర్వాత ఇంటీరియర్ డెకరేషన్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషనేట్గా పర్సనల్ ఆర్ట్స్ బేస్డ్ లెర్నింగ్ కావాలి, నాకంటూ కొన్ని సెపరేట్ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం, నాకు BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం, కామర్స్ అంటే ఇష్టం. సో డెఫినెట్గా మీకు వీటిల్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. చిన్న కాలేజెస్ తక్కువ ఫీజులో యూ కెన్ కంప్లీట్ ఇట్, లైక్ 40,000 30,000లో కూడా యూ కెన్ బూమ్ ఎంటర్ ఇన్ అండ్ గెట్ సక్సెస్. ఆర్కిటెక్చర్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కోర్స్ అండి. చాలా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి బ్యాచులర్ ఆఫ్ ఆర్క్కి. సో ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ అండ్ పిల్లలు మీరు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక్కోండి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్లో ఏం నేర్పిస్తారనేది మీరు ఫస్ట్ తెలుసుకుని, ప్రతి దానికి కూడా ప్రతి కోర్స్కి కూడా లైఫ్ ఉందండి. CSE IT వాళ్ళకి 100% ప్లేస్మెంట్స్ ఏం అవ్వలేదు. బేసిక్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నారు, బెస్ట్ పార్ ఇండస్ట్రీ రెడీగా వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అవ్వాలో వాళ్ళ సీనియర్స్ గురించి తెలుసుకున్నారు, వాళ్ళ సీనియర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు, అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ న్యూస్ రోజు అప్డేటెడ్గా ఉన్నారు. ట్రిపుల్ చేసిన వాళ్ళు జస్ట్ కోర్స్ కంప్లీట్ చేస్తే సరిపోదు, IoT ఎంతవరకు వచ్చు, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, మీరు ఏదైనా లైవ్ ప్రాజెక్ట్ చేశారా, ఇవి చూస్తారు. సివిల్, మీరు ఎన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్లో వాటికి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుని ఉన్నారు, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, దాని బేస్ మీద మీకు సివిల్ కూడా గ్రేట్ ఆపర్చునిటీ. మెకానికల్, సింపుల్ మెకానికల్ ఈజ్ నాట్ సఫిషియంట్. క్లబ్ ఇట్ విత్ AI, క్లబ్ ఇట్ విత్ అదర్ ఎలక్ట్రానిక్స్ కోర్సెస్, క్లబ్ ఇట్ విత్ ఆటోమేషన్. ఈ స్ట్రక్చర్ గురించి కూడా మనం ఫ్యూచర్లో నరయాజ్ మెంటరింగ్లో వచ్చే వీడియోస్లో మీరు చూస్తారు. సో we will try to bring all the best suggestions from the industry experts. Already మా వీడియోస్లో ఆర్కిటెక్ట్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాతో పాడ్కాస్ట్ చేశారు, మిగతా పాడ్కాస్ట్ కూడా లైనప్లో ఉన్నాయి. సో డోంట్ వరీ, పేరెంట్స్ అండ్ పిల్లలు మీరందరూ కలిసి జస్ట్ సిట్ విత్ సమ్ ఎక్స్పర్ట్, లెర్న్ వాట్ ఆల్ కోర్సెస్ అవైలబుల్ అండ్ వైజ్లీ టేక్ ఏ డిసిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నరయాస్. స్టే ట్యూన్డ్, share, subscribe and comment if you are looking for certain courses. We will try to explain you by replying on your comments. Thank you. Have a great day. Bye bye.